ఆలు కీమా కర్రీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? ఆలు కీమా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు 1/2 కిలో, ఉడికించిన కీమా 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో మరి స్టార్ట్ చేసేద్దామా సార్? సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసాక ఉల్లిపాయలు వేసుకుందాం, పచ్చిమిర్చి, సో మీ మిస్సెస్లో డాక్టర్ చదువుకుంటున్నారు కదా, సో ఇప్పుడు ఆల్రెడీ ఆవిడ ఆల్మోస్ట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు. సో మీకు చాలా ధైర్యంగా ఉంటుందా? ఇంట్లో ఏ ప్రాబ్లం ఉన్నా ఏమన్నా అంటే సడన్గా హెడేక్ ఉన్నా జ్వరం వచ్చినా ఏమన్నా సరే ఇంట్లోనే డాక్టర్ ఉన్నారు కాబట్టి అని ఒక ధైర్యం ప్రాబ్లం లేదు. ధైర్యంగా ఉంటుందా అంటున్నాను. మామూలుగాని మనకి సడన్గా కోల్డ్ అయినా జ్వరం వచ్చినా ఏదైనా కూడా హాస్పిటల్కి వెళ్ళి అంత లేకపోయినా ఇప్పుడు చక్కగా ఇంట్లోనే ఉంటారు కదా డాక్టర్. మీరు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? బెటరే కదా. బెటరే కదా కొంచెం, అంతేనా? తక్కువ మాట్లాడతారా మీ వారు? అంతేనా? నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. చాలా చాలా అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. కీమా ఉడికించుకున్నారండి? కీమా ఉడికించుకున్నాము. బంగాళదుంపలు కూడా ఉడికించుకున్నారా? అవునండి, ఉడికించినట్టు. తర్వాత కొంచెం పసుపు. మీ ఆవిడంటే ఓకే డాక్టర్ కాబట్టి మెల్లగా మాట్లాడుతున్నాను అనుకుంటుంది. ఇప్పుడు అంతే మెల్లగా మాట్లాడుతున్నారండి. ఈ లెక్కన ఉప్పు వేసుకోండి, కొంచెం సాల్ట్, కొంచెం కారం, పసుపు, ఉప్పు, కారం. కరివేపాకు. సో మీ అమ్మ నాన్న గారు వచ్చి ఎప్పుడు అడుగుతారా, అల్లుడు ఏం మాట్లాడుతున్నాడమ్మా అసలు ఏమి వినిపించట్లేదు అని? గట్టిగానే మాట్లాడతారా? అయితే ఓకే. సో మీ అమ్మ నాన్నగారు వస్తే డౌటే నాకు, అమ్మాయి ఏం మాట్లాడుతుందమ్మా అర్థం కావట్లేదు అని, లేదా ఇంట్లో గట్టిగానే మాట్లాడతారు. సో అదండి, ఇక్కడ మాత్రమే అంటే నేనున్నాను భయపడుతున్నారా? అదేం లేదు. లేదా అయితే కీమా వేసుకున్నాము. ఇందులో ఏం వేయలేదు కదా, ఉప్పులు పసుపులు అలా ఏం వేయలేదు. పసుపు వేస్తే రంగు మారేది అలా అనిపించట్లేదు. కీమా మామూలుగా తొందరగానే అయిపోతుంది కదా, ఉడికించి వేసుకోవడం ఎందుకు? తొందరగా అయిపోతుందని. ఇంకా తొందరగా అయిపోతుందనా? మామూలుగానే మేము చాలా అంటే రావు గారు ఎంత ఫాస్ట్గా అయిపోయే వంటలు చూపిస్తున్నాం అనుకుంటే మీరు ఇంకా ఫాస్ట్గా అయిపోయి వెళ్తున్నట్టున్నారు. ఉడికించిన బంగాళదుంపలు, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, గరం మసాలా. మీ మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయింది? 2 years. 2 సంవత్సరాలు అయిందా? ఫస్ట్ వెళ్ళిన ట్రిప్ ఎక్కడికి? ఎక్కడికి వెళ్ళలేదు యాక్చువల్గా. కొంచెం వాటర్ పోసేసుకున్నాం. నీకు ఇంట్రెస్టా బయట టూర్లు వెళ్ళడం? అది నీ ఇంట్రెస్టే కానీ టైం దొరకదు. లిడ్ పెట్టుకున్నాం, తొందరగా అయిపోతుంది. కొంచెం మగ్గితే సరిపోతుంది. ఓకే, సో మరి కాసేపు మగ్గనిద్దాం. సో అయిపోయినట్టు చూద్దాం. అయిపోయింది. సో బంగాళదుంప మీరు ఆల్రెడీ ఉడికించే ఉంచుకున్నారు కాబట్టి ఇంకా అవసరం లేదు. ఇంకా సర్వింగ్ బౌల్ తీసుకున్నాము. కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాము. కీమా బంగాళదుంప కర్రీ రెడీ. ఆలు కీమా కర్రీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? ఆలు కీమా కర్రీ తయారీ విధానం. ముందుగా కీమా బంగాళదుంపలు ఉడికించి ఉంచాలి.
ఒక పాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉప్పు, కారం, ఉడికించిన కీమా వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలూ కీమా కర్రీ రెడీ.